సో షిల్కులా పాస్ నుంచి అక్కడి నుంచి ఇంకా హైయెస్ట్ పీక్కి వెళ్తున్నాను. గోంబో రంజన్ అని చెప్పేసి ఇంకో పీక్ ఉంటుంది. అదైతే ఏకంగా మనకి 18,600 ఫీట్ హైట్ అబౌవ్ ద సీ లెవెల్ ఉంది. షిల్కులా ఫీల్ జస్ట్ 16,300. బట్ నేను దాని తర్వాత అక్కడి నుంచి గోంబో రంజన్కి ఏదైతే వెళ్తున్నానో అదైతే ఏకంగా 18,600 ఫీట్ అబౌవ్ ద సీ లెవెల్. అక్కడ అసలు మనం 15-20 మినిట్స్ నుంచి ఎక్కువ ఉండలేమంట. బికాస్ ఆఫ్ ద హై ఆల్టిట్యూడ్స్ అండ్ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల అసలు ఉండలేము అని చెప్పేసి అంటున్నారు. సో ఉండకూడదంట కూడా. హాఫ్ అన్ అవర్ ఒక 45 మినిట్స్ దాటేస్తే మనకి డీజీనెస్ వచ్చేస్తుంది. ఆ తర్వాత అంటే ఊహల్లోకి వెళ్ళిపోతామంట, ఏదో జరుగుతున్నట్టుగా మనం అనేసుకుంటామంట. అంటే అలాంటి టైప్ ఆఫ్ థింగ్స్ జరుగుతాయంట అక్కడ. బికాస్ ఆఫ్ ద హై ఆల్టిట్యూడ్ అండ్ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అయిపోవడం వల్ల, బ్రెయిన్కి ఎక్కువ ఆక్సిజన్ వెళ్ళకపోవడం వల్ల ఆ టైప్ ఆఫ్ ఊహలు వస్తాయంట. సో సీ యూ గైస్ అండ్ ఎంజాయ్ మై రైడ్. ఈ సీనరీ అంతా మొత్తం గోంబోకి వెళ్తున్న వే ఇది. ఎంత బాగుందో అసలు. ఒక్కొక్కటి అలా క్రాస్ చేసుకుని వెళ్తుంటే అసలు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంత అందమైన ప్లేస్ మనకి ఇక్కడ మనాలి దాటిన తర్వాత. వావ్. इलाही मेरा जिया వాట్ ఏ బ్యూటిఫుల్ జర్నీ దిస్ ఈస్. ఒక అడ్వెంచరస్ జర్నీ అసలు నాకు ఇది. చూడండి అసలు మౌంటైన్స్ ఎంత బాగున్నాయి. మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ, బట్ లైవ్గా అయితే మాటలు రావట్లేదు అసలు. అంత బాగుంది అసలు ఈ వ్యూ. ఇంట్లో ఏదైనా చెప్పండి, ఏవైనా చేయండి, డబ్బులు దాచుకోండి, ఒక్కసారి మనాలి దాటి ఇలా లేహ్ వైపు లడక్ సైడ్ ఈ వ్యాలీ చూడండి. అసలు అంత అద్భుతమా. ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్. అదంతా మొత్తం బ్రౌన్ అండ్ గ్రీన్గా ఉంది. ఇక్కడేమో ఎల్లోయిష్ అండ్ గ్రీన్. అసలు వెదర్ ఎంత బాగుందంటే ఈ వేలో అసలు. సో హియర్ ఈస్ ద గోంబో రంజన్. ఇదేంటంటే లడక్. సో మనాలి నుంచి షిన్కులా వెళ్ళాను. షిన్కులా నుంచి గోంబో రంజాన్కి వచ్చేసాను. ఇదేమో లడాక్ ఎంటర్ అయ్యాను అనమాట. ఇదంతా లడాక్కి మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది గోంబో రంజాన్. సో ఇక్కడ లేక్ సైడ్ టెంట్ తీసుకున్నాను, అది కూడా చూపిస్తాను. అక్కడేమో బార్డర్ చెక్కింగ్, పోలీసులు ఉన్నారు అక్కడ. సో నా దగ్గరికి కూడా వచ్చారు, పిలిచారు, మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు ఏంటి అని. ఇక్కడ అసలు ఆక్సిజన్ సరిగ్గా లేదు. సో కొంచెం కష్టంగానే ఉంది మాట్లాడడానికి, చాలా తలనొస్తుంది కూడా. ఇక్కడ అసలు సిగ్నల్స్ కూడా లేవు, ఒక్క సిగ్నల్ కూడా లేదు. జియో లేదు, ఎయిర్టెల్ లేదు. అది ఈ రెండు మౌంటైన్స్ మధ్యలో అక్కడ మంచు కొండలు. అది ఇందాక వెళ్ళాను కదా, అవే కొండలు అవి సేమ్. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను నేను. సో ఇక్కడ అన్ని ఇలా టెంట్స్ చాలా ఉన్నాయి పెట్టేసి నా బైక్. సో నేను లేక్ సైడ్ అటు సైడ్ తీసుకున్నాను. సో క్యాంప్ ఫైర్ కూడా ఉంటుందంట. సో ఇది నా టెంట్. సో
ఇలా రివర్ సైడ్ తీసుకున్నాను నేను. ఎంత బాగుందంటే అంత బాగుంది. రివర్ సైడ్ ఈ మౌంటైన్స్ని చూస్తూ నైట్ అంతా ఇక్కడ ఇలా కాసేపు కూర్చుని ఎంత అద్భుతమైన వ్యూ అసలు ఇదంతా. హాయ్ గైస్, సో ఫైనల్లీ నా వెనకాలేమో గోంబో ద లదాఖ్ మౌంట్ అది. సో ఇంకా వెనక్కి చూసి నేను ఇందాక అక్కడికి వెళ్ళి చూసిన మౌంటైన్స్, నా వెనకాలంతా రివర్. సో ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ దట్ ఐ హ్యాడ్ టిల్ నౌ. ద బెస్ట్ అంతే. అంత మంచి ఎక్స్పీరియన్స్ నేను అసలు ఎప్పుడు కూడా పొందలేదు. మౌంటైన్స్ మధ్యలో, మంచు కొండల మధ్యలో ఇక్కడికి వచ్చి ఇలా కూర్చుని నైట్ అంతా ఈ లేక్ సైడ్ స్పెండ్ చేసి రేపు మార్నింగ్ మళ్ళీ బ్యాక్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో లదాఖ్లో ఉన్నాను, సరౌండెడ్ విత్ ఆల్ ద మౌంటైన్స్. సో ఇప్పుడు ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నాం మనాలి. సో అక్కడి నుంచి కసోల్ వెళ్తాను. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. वीडियोस बनाने हैं फिल्मोरा है ना.